మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే మా. మరి ఈ ఆగస్టులోని ద్వాదశ రాశుల ఫలితాలు చూసుకోవడానికన్నా ముందు ఆ మంత్ మొత్తం టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా ఆగస్ట్ 2025 టారో కార్డ్స్ ప్రకారం ఏ రాశుల వాళ్ళకి ఎట్లా ఉందన్నది ముందు మనం చూద్దాం. అంతకంటే ముందు ఓవరాల్ గా ఎట్లా ఉంటుంది మనకి అన్నది చూద్దాం. ఆగస్ట్ లో ఏంటి, ఎలా ఏం చేయాలి అన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకేనా? ఓకే. ఇంకా అంటే పండగల సీజన్ కదా మనకి. నిజంగా ఈ మంత్ మొత్తం ఒక వాతావరణం చాలా అద్భుతంగా అంతే. బయటంతా రైనీ ఉంటుంది, వర్షాలు, లోపలంతా పూజలు. ఓకే. సో ఓవరాల్ గా మనం ఆగస్ట్ నెల చూసుకున్నట్టయితే మామూలుగా ఈసారి వచ్చింది ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి ఆగస్ట్ లో అందరికి. జనరల్ గా ఓవరాల్ గా నార్మల్ గా చూస్తే కూడా మనకి సీజన్ అలాగే ఉంది కాబట్టి కార్డ్ ఎనర్జీస్ కూడా అలాగే ఉన్నాయి. ఓకే. అయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటే అజీర్తికి సంబంధించింది, రెస్పిరేటరీ అంటే ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన విషయంలో కాస్త అందరూ ఓవరాల్ గా అందరు జాగ్రత్తలు పడాలి. నార్మల్ గా కూడా సీజన్ మారింది కాబట్టి మీ జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో, కషాయాలు తాగడం అట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ రెగ్యులర్ గా తింటూ బయట ఆహారం ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది. ఎందుకంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి. దాని తర్వాత ఏంటంటే ఓవరాల్ గా చూస్తే పెద్ద పెద్ద డీల్స్ ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు, చాలా అతిగా చేసే ఇన్వెస్ట్మెంట్లు కానీ, సంతకాలు పెట్టడం అట్లాంటివన్నీ కొంచెం ఆలోచించి చేయండి. ఎవరు చేసినా పెద్ద బిగ్ వెంచర్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరైనా కానీ. అతిగా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, కొన్ని కోట్ల మీద బిజినెస్లు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని దాని తర్వాత మీరు ముందుకెళ్ళచ్చు. ఎక్కువగా వరదలు, వర్షాలు, ఇంకా అక్కడక్కడ మనం ఎర్త్ క్వేక్స్ కూడా మనకి చూపెడుతుంది కాబట్టి జాగ్రత్త పడాల్సిందే. ఓకే. వర్షాలు, వరదలు ఇవన్నీ రెగ్యులర్ గా ఉంటాయి, బట్ కొన్ని ప్రాంతాలలో కొంచెం ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే చాలా బాగుంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఓకే పొలిటికల్ గా మనం చాలా ఫ్లక్చుయేషన్స్ చూస్తుంటాం అనమాట. పొలిటికల్ డ్రామా అంటాం కదా, అది ఎక్కువగా ఉంటది ఈ ఆగస్ట్ లో. అంటే మనం ఎక్కువ న్యూస్ అబౌట్ పొలిటికల్, వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళు ఈ పార్టీ మారారు, ఆ పార్టీ మారారు, అట్లాంటివి కూడా కొంచెం ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. షేర్ మార్కెట్ అలా చూసుకుంటే గనక ఓకే, నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. పెద్ద పెద్ద లాసెస్ అయిపోయాల్సిన అవసరం అట్లాంటిది ఏమీ లేదు. దానికి తోడు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం చాలా మంది ఓవరాల్ గా మనం ఇట్లాంటి న్యూస్లు ఎక్కువగా వింటూ ఉంటాం అనమాట. చిన్న యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. మనకు తెలిసిన వాళ్ళలోనే ఎవరో ఒకరు వచ్చి మనకు చెప్తా ఉంటారు అన్నమాట యాక్సిడెంట్స్ అయినాయి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ర్యాష్ గా డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి మీ వంతుగా హెల్ప్ చేయండి, చెప్పండి ర్యాష్ డ్రైవింగ్ అవన్నీ చేయొద్దు, ఈ మంత్ కొంచెం కేర్ఫుల్ గా. ఎనర్జీస్ అట్లా ఉన్నాయి, కాకపోతే డివైన్ ఎనర్జీస్ బాగున్నాయి కాబట్టి, ఎలాగో శ్రావణ మాసం ఉంది కాబట్టి మనం అందరం ఓవరాల్ గా ఇప్పుడు రాశి ప్రకారం ఎలాగో చెప్తాను ఏ పూజలు చేయాలి, ఎలాంటి కలర్స్ వేసుకోవాలి ఇవన్నీ. బట్ ఈ నెలంతా లక్ష్మీ అమ్మవారితో పాటు ఎక్కువగా ఆరాధించవలసింది పరమశివుడిని. ఓకే. ఎందుకంటే ఆ ఎనర్జీస్ చాలా బాగుంటాయి అన్నమాట. మనకి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత మన ఈ ప్రపంచాన్ని అంతటిని, యూనివర్స్ అంతటిని పరమశివుడు ఆయన కంట్రోల్లోకి తీసుకుంటాడు కాబట్టి ఆయనకి చేసే ప్రతి పూజ చాలా తొందరగా ఆయన అనుగ్రహం మనకి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు శివారాధన రెగ్యులర్గా ఈ మంత్ మొత్తం చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే కొంచెం బాగా ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నెల మొత్తము, శ్రావణ మాసము, ఆగస్ట్ మంత్ మొత్తము రుద్ర కవచాన్ని ప్రతిరోజు చదవండి. మార్నింగ్ టైంలో శివుడికి దీపారాధన చేసి రుద్ర కవచం ఒకటి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కనకధార స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మేము ఆఫీస్కి వెళ్తామండి కుదరదు అన్నవాళ్ళు జస్ట్ ఎక్కడైనా ఒక ప్లేస్లో కూర్చొని కనకధార స్తోత్రాన్ని 3 times చదివేలాగా చూసుకోండి. ఇవన్నీ చూసుకుంటే కనుక ఆర్థికంగా చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.
వీలు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, కొంచెం 60s అట్లా అబవ్ అయిన వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళు శివపురాణం చదవడం స్టార్ట్ చేస్తే కనుక మీకు ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటి నుంచి మీరు చక్కగా బయటికి రావచ్చు అనమాట. ఇది ఓవరాల్గా ఎనర్జీస్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. మేడం, వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఈ ఆగస్ట్ మంత్ లోని టారో కార్డ్స్ ప్రకారం ఈ మంత్ మొత్తం మీకు ఎలా ఉండబోతుందో మాకు తెలియచేయండి. తప్పకుండా అమ్మా. సో 2025 ఆగస్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎట్లాంటి ప్రిడిక్షన్స్ ఉన్నాయో ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి మీకేంటంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఈ సంసారం బండి అంతా నేనే లాగుతున్నాను అన్న ఒక ఫీలింగ్. సో అట్లా డెఫినెట్గా మీరే, ఓకే, మీరే మీ ఇంటికి కానీ మీ ఫ్యామిలీకి కానీ బిగ్గెస్ట్ సపోర్ట్ మీరే. కాకపోతే ఆ స్ట్రెయిన్ ఏదైతే ఫీల్ అవుతున్నారో అది సహజంగానే ఫీల్ అవుతుంటారు, ఎందుకంటే మీకు ప్రాపర్గా సపోర్ట్ చూడట్లేదు మీరు ఎక్కడి నుంచి. కాబట్టి ఈ చిన్న థాట్ కొంచెం టెంపరీ ఫేజ్ ఆఫ్ లైఫ్. బట్ అదర్వైజ్ చూసుకుంటే ఈ మంత్ మీకు చాలా చాలా సక్సెస్ఫుల్గా కనపడుతుంది. మంచి మంత్ అనమాట అన్ని రకాలుగా చూసుకుంటే కనుక. కాకపోతే ఏంటంటే మీ మీద మీరు నమ్మకాన్ని వదులుకోకండి. మీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనం వదిలేస్తూ ఉంటాం అనమాట. లేదు ఇంకా నేను చేయలేనని గివప్ చేసేస్తూ ఉంటాం. అట్లా వదిలేయకుండా ఇప్పటిదాకా మీరు ప్రయత్నించారు కదా, 99% ప్రయత్నించారు, 1% దగ్గర వెనక్కి తిరగకండి అని ఒక చిన్న ఇండికేషన్ మనకి అనమాట. ఇన్ని రోజులు మేబీ మీరు ఏదైనా ఒక పర్టికులర్ దాని మీద ఒక 10 ఏళ్ళో 7 ఏళ్ళో 5 ఏళ్ళో పనిచేసి ఉంటారు. లాస్ట్కి ఇంకా అవ్వట్లేదని కొంతమందికి ఒకలాంటి డిజెక్షన్ వచ్చేస్తుంది లైఫ్లో అనమాట. ఇంకా నేను అలసిపోయాను అన్న ఫీలింగ్. అలసిపోక్కర్లేదు, ఎలాగో మీకు రావాల్సిన మంచి రోజులు ఇంకా కొంచెం ఎఫర్ట్ వేయాలన్నమాట. మనం చేసే పూజలు కానివ్వండి, మనం వేసే ఎఫర్ట్స్ కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మన కర్మానుసారంగా జరుగుతాయి అనమాట. బేస్డ్ ఆన్ దాట్ మన కర్మ ఎలా అయితే మైనస్ అవుతూ ఉంటుందో అలా మన పనులన్నీ ముందుకు వెళ్తూ ఉంటాయి అనమాట. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను, నాకు ఇంత చేసినా నాకు ఏమి పనులు ముందుకు వెళ్ళట్లేదు, నేను ఎంత చేసినా నా కోరికలు తీరట్లేదు. ఎందుకు తీరవు అంటే గనక మనం చేసే పూజలు ఏం చేస్తాయంటే ఫస్ట్ మన కర్మలన్నింటినీ మెల్లిమెల్లిగా మైనస్ చేసుకుంటూ వస్తాయన్నమాట. అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు భగవంతుడు మీకు వరాలు ఇవ్వడం మొదలు పెడతాడు. కాబట్టి అందుకే అంటారనమాట, మనం చేసే ఏ పనినైనా కొంచెం ఆలోచించి చేయాలి. ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా తప్పు పనులు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి నడుచుకుంటే సరిపోతుంది. కాకపోతే మీకు మంచి బ్యూటిఫుల్ మంత్ అనమాట. ఒక్కటే ఇండికేషన్ ఏంటంటే ఏదో లో ఆన్ కాన్ఫిడెన్స్ అట్లా అనిపిస్తూ ఉంటుంది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల, లేకపోతే మిమ్మల్ని పదే ఎవరు మెచ్చుకోవట్లేదు, నా వర్క్ని ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు అన్న ఆలోచన ఉంటుంది కదా. అవసరం లేదు, మీ పని మీరు చేసుకుంటూ ముందుకెళ్ళిపోండి. మీకు ఈ నెల మీరు రెగ్యులర్గా మీరు చేయాల్సిన ఒక్క పని ఏంటంటే మంగళవారాలు శనివారాలు హనుమంతుడి ఆరాధన క్రమం తప్పకుండా చేయండి. చేస్తే గనక మీరు హనుమంతుడికి ఏం చేస్తారంటే, మీరు వెళ్ళినప్పుడల్లా హనుమంతుడితో మీ ఇంట్లో కనుక ఫోటో ఉంటే ఈ హనుమంతుడి తోకకి రోజు ఒక బొట్టు పెడుతూ ఉండండి ఈ నెల మొత్తం. ఈ వీడియో ఎప్పుడు చూస్తారో ఆ రోజు నుంచి తోక ఉంటుంది కదా, ఆ తోక ఎలా అయితే ఉందో రోజు ఒక బొట్టు అట్లా అనమాట. ఎందుకంటే ఆయన తోకలోనే అంత బలం ఉంది. మీకు ప్రస్తుతానికి కొంచెం వీక్ పీరియడ్ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి హనుమంతుడి తోకకి మీరు రెగ్యులర్గా పూజ చేసి భగవంతుడిని ధ్యానించి, ఇది కాకుండా మంగళవారాలు అండ్ శనివారాలు వీలైతే హనుమంతుడి టెంపుల్కి వెళ్ళండి. శనివారం భగవంతుడికి ఒక కొబ్బరికాయ కొట్టండి, కొడితే సరిపోతుంది. చిన్న రెమెడీ అనమాట. అలాగే మీకు ఫేవరబుల్ కలర్ మీకు కూడా ఎల్లో కలర్ ఈసారి. అయితే ఎక్కువ అసిడిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే చక్రాస్ రిలేటెడ్గా చూస్తున్నాం కాబట్టి మణిపూర చక్ర రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమైనా చిన్నగా వచ్చి, అంటే అసిడిటీ ఎక్కువగా మంట రావడము, కడుపులో మంట, కడుపులో నొప్పి ఇట్లాంటివి రావడం, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దానికి కావాల్సిన జాగ్రత్తలు, చలవ చేసే పదార్థాలు ఎక్కువగా తినడము అట్లాంటివి చేస్తే రెస్ట్ ఆఫ్ ద మంత్ బాగుందన్నమాట. ఓన్లీ మీకు అంతా బాగుంది, ఓన్లీ ఒకటి ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ మీరు లో అవుతున్నారు కాబట్టి దాని మీద వర్క్ చేయడానికి గాను మీకు నేను ఒక చిన్న రెమెడీ హనుమంతుడి ఆరాధన చేయమని చెప్పాను కదా, ఆ ఆరాధన ఒక్కటి చేసుకుంటే మిగతా మంత్ అంతా చాలా సూపర్ హిట్గా నడుస్తుంది మీకు. ఓకే మ్యామ్, వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఆగస్ట్ మంత్ ఎలా ఉండబోతుందో మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే మా.